బంజారాలలో ఆధ్యాత్మిక భావన పెంపొందించడం, దుర్వ్యసనాలకు దూరంగా ఉంచడం కోసం 4 రాష్ట్రాల్లో పాదయాత్ర పూర్తి చేసినట్లు బంజారాల ఆధ్యాత్మిక గురువు సంత్ జగదీశ్వర్ నంద్ మహారాజ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని సంగయ్యపేట భీమ్లా నాయక్ తాండాలో మంగళవారం నూతనంగా నిర్వహిస్తున్న సేవాలాల్ మహారాజ్ జగదాంబ అమ్మవారి ఆలయం వద్ద నిర్వహించిన భోగ్ భండార్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అడవుల్లో ఉండే బంజారాలకు భక్తిభావం తక్కువగా ఉందన్నారు. వారిలో భక్తిభావం పెంపొందించి ఆధ్యాత్మికత వైపు నడవడం, దుర్వ్యసనాలకు దూరంగా ఉంచడం, బంజారా పిల్లల ఉన్నత చదువులు చదివేలా చేసి ఆర్థికంగా స్థిరపడేలా చేయడం కోసం ఇప్పటి వరకు 4 రాష్ట్రాల్లో పాదయాత్ర చేసినట్టు బంజారాల ఆధ్యాత్మిక గురువు జగదీశ్వర్ నంద్ తెలిపారు. ప్రతి తాండాలో సేవాలాల్ మహారాజ్ జగదాంబిక అమ్మవారు ఆలయాలు నిర్మించి బంజారాలు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లాలని, దుర్వ్యసనాలకు మద్యానికి దూరంగా ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా బంజారా మహిళలు తమ ఆటపాటలతో ఆధ్యాత్మిక గురువుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన ఆలయంలో భోగ్ భండార్ కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ తాండాలకు చెందిన గిరిజన యువకులు రాజు, చందర్, బాద్యానాయక్, భిక్షపతి, రామ్దాస్, ప్రకాష్, కేబులా, జైపాల్, లక్ష్మణ్, పెంట్యా తదితరులు హాజరయ్యారు. చెప్పడం ఏమంటే బంజారా సమాజ్ అనేది చాలా వెనుకబడి ఉన్న సమాజం. ఈ ప్రజలకు బంజారా సమాజ్కు భక్తి భావం అనేది ఏం తెలియదు వాళ్ళకి ఎక్కువ. కాబట్టి వీళ్ళు అందరూ అడవిలో ఉండేవాళ్ళు. వీళ్ళు ఎక్కడన్నా పోయి మందిరం దగ్గర దర్శనం తీసుకోవాలి, ఏ గురువు దగ్గర కూర్చోవాలి అనేది ఎక్కువ అనేది బంజారా సమాజ్కు జ్ఞానం అనేది లేదన్నమాట. కాబట్టి ఇంతకుముందు సేవాలాల్ మహారాజ్ కూడా బంజారా సమాజ్కు ఎలా ఉండాలనేది చెప్పిపోయిన వాళ్ళు. తర్వాత తపస్వి రామరావు మహారాజ్ వచ్చారు. ఇప్పుడు తర్వాత మేము కూడా వచ్చినాం. ఎందుకంటే వీళ్ళకు ఎక్కడంటే అక్కడ గుట్టలో ఉండేవాళ్ళు కదా, కాబట్టి వీళ్ళకి తెలియదు. కాబట్టి ఎలా నడవాలి, పూజ ఏం చేయాలి, ఏ విధి నడవాలి, వీళ్ళకు రామనవమి అనేది తెలియదు, శనివారం అనేది తెలియదు, సోమవారం అనేది తెలియదు. ఎందుకంటే వీళ్ళకు తాగుట్ల తినుడు దాంట్లోనే మొత్తం బంజారా సమాజ్ పాడైపోయింది అన్నమాట. కాబట్టి మేము దేశానికి పాదయాత్ర చేసినాము. 22 నెలలు అయింది మాకు దేశానికి. మొత్తం 4 రాజ్యం తిరిగినాం మేము పాదయాత్ర. మొత్తం బంజారా సమాజానికి మంచి మార్గదర్శనం చేస్తూ కళ్ళు తాగవద్దు, బీర్ కుట్ర తాగవద్దు, సరా తాగవద్దు అనుకుంటా అందరికీ ఒక జ్ఞాన మార్గదర్శనం చేసుకుంటా ఇప్పుడు 4 రాజ్యంలో తిరిగి ఇప్పుడు కూడా బంజారా సమాజ్కు అదే మార్గదర్శనం చేసుకుంటా పిల్లలందరికీ స్కూల్ వేయాలి, పిల్లలకి ఇట్లానే గ్రామంలో ఉంచవద్దు, బర్రెలు మేపుకుంటా పిల్లలు చాలామంది ఇట్లానే ఉండిపోతారు. కాబట్టి వీళ్ళకు ఒక మార్గదర్శనం చెప్పుకుంటూ ఈ మందిరం అనేది సేవాలాల్ మహారాజ్ జగదంబ ఆదిశక్తి అమ్మవారి మందిరం ప్రతి సమాజంలో ఈ మన బంజారా సమాజంలో ఉండాలి. వీళ్ళు ప్రజలు అనేది పిల్లలు కూడా భక్తి భావం ఆధ్యాత్మిక కూడా పోవాలి, చదువులో కూడా ముంగడు వెళ్ళాలని మేము ఈ కార్యక్రమం చేస్తూ అందరి మన హిందూ ధర్మంలో బంజారా సమాజం కాకుండా అందరికీ కూడా చెప్పుకుంటూ మేము ఒక సంత సన్యాసి, ఒక బ్రహ్మచారి కాబట్టి అందరికీ సమానం చూసుకుంటూ అందరికీ ఒక మంచి మార్గం చెప్పుకుంటూ మేము మంచి నడవాలని కోరుతున్నాము. జై శివాలాల్.